హెచ్సియులో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన కొనసాగుతున్నాయి. సైన్స్ స్టూడెంట్స్ క్లాసులకు సహకరిస్తామని ప్రకటించిన హెచ్సియు జాక్ నిరసనలపై మాత్రం వెనక్కి తగ్గలేదు. అడ్మినిస్ట్రేషన్ బంద్తో నిరసన కంటిన్యూ చేశారు. అటు ఓయూ విద్యార్థి సంఘాలు చేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. హెచ్సియులో ఆందోళనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు పోరాడతామంటోంది హెచ్సియు జాక్. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ బంద్ కు పిలుపునిచ్చిన స్టూడెంట్స్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఇన్ఛార్జ్ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూ విద్యార్థి సంఘాల నేతలు చేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఆర్ట్స్ కాలేజ్ నుంచి క్యాంప్ ఆఫీస్ వైపు ర్యాలీగా బయలుదేరిన ఓయూ జేఏసీ విద్యార్థులను లా కాలేజ్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తరలివచ్చిన విద్యార్థులు సీఎం కార్యాలయం ముందు ఆందోళనకు యత్నించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. యూనివర్సిటీలో రోహిత్ మరణించి 14 రోజులు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వము ఈ విధంగా పోలీసు వాళ్ళను యూనివర్సిటీస్ లో ప్రజాస్వామ్యం లేకుండా రాజ్యాంగానికి లోబడమేమో నిరసన తెలియజేస్తా ఉన్నాం, ర్యాలీలు చేస్తా ఉన్నాం. వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రోహిత్ కు సంఘీభావంగా రాత్రి హెచ్సియులో క్యాండిల్ ర్యాలీ తీస్తున్నారు స్కాలర్స్. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఏఐసీసీ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ రాత్రికి హెచ్సియు చేరుకోనున్నారు. రేపు రోహిత్ పుట్టినరోజు కావడంతో దేశవ్యాప్తంగా సామూహిక దీక్షలు చేయనున్నారు స్టూడెంట్స్.